రోదసీలోకి సునీత విలియమ్స్ మూడోసారి యాత్ర చేపడుతున్నటువంటి భారత సంతతి వ్యోమగామి. హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆర్కే కెరీర్ పాయింట్. ఫ్రెండ్స్, తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి ప్రముఖ దినపత్రికల్లో వచ్చినటువంటి ముఖ్యమైన ఉద్యోగ వార్తలు, అలాగే ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ అయితే ఉన్నాయి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితే మీకు పూర్తి వివరాలు అనేవి తెలుస్తాయి. సో చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అయితే ఉన్నాయి. తప్పకుండా వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి. సో లేట్ చేయకుండా క్లాస్ని అయితే స్టార్ట్ చేసేద్దాం. ముందుగా 9 జిల్లా జడ్జి పోస్టులకు సంబంధించినటువంటి వివరాలు చూద్దాము. 9 జిల్లా జడ్జి పోస్టుల భర్తీకి 14వ తేదీన నోటిఫికేషను. 9 మంది జిల్లా జడ్జీల పోస్టులకు అనుమతి ఇస్తూ రాష్ట్ర ప్రభుత్వము ఉత్తర్వులు జారీ చేసింది. మే 14న నోటిఫికేషన్ వచ్చిన రోజే దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమై జూన్ 13న ముగుస్తుంది. ఆగస్టు 24, 25వ తేదీల్లో పరీక్షలు నిర్వహించనున్నారు. ఈడబ్ల్యూఎస్ మహిళ, బీసీఏ, బీసీబీ, బీసీసీ, బీసీడీ మహిళల, బీసీఈ మహిళ అభ్యర్థులకు, అలాగే ఎస్సీ జనరల్, ఎస్సీ మహిళ, ఎస్టీలకు ఒక్కొక్కటి చొప్పున పోస్టులను రిజర్వ్ చేశారు. వివరాలకు హైకోర్టు అధికారిక వెబ్సైట్లు చూడవచ్చు. సో దాని వెబ్సైట్ లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది, చెక్ చేసుకోండి. నెక్స్ట్ చూస్తే డ్రైవరే కండక్టరు వివరాలు చూద్దాము. ఆర్టీసీలో ఇక విడిగా డ్రైవరు, విడిగా కండక్టర్ పోస్టుల భర్తీ పద్ధతి ఉండదు. ఆ ఉద్యోగంలోకి వచ్చేటువంటి వ్యక్తి అవసరమైతే డ్రైవర్గా, అవసరాన్ని బట్టి కండక్టర్గా 2 విధులు నిర్వహించాల్సి ఉంటుంది. ఇందుకోసము డ్రైవరు కమ్ కండక్టర్ పేరుతో ఉమ్మడిగా ఆ 2 పోస్టుల భర్తీ చేసే యోచనలో ఆర్టీసీ ఉంది. అయితే దీనిపై తుది నిర్ణయం ఇంకా తీసుకోవాల్సి ఉంది. వివరాలు చూద్దాము. ఎన్నికలు అవ్వగానే పోస్టుల భర్తీకి నోటిఫికేషను. పార్లమెంట్ ఎన్నికలు ముగియగానే ఆర్టీసీలో దాదాపు 3000 పోస్టులను భర్తీ చేసే అవకాశం ఉంది. ఇప్పటికే ఆర్టీసీ సమర్పించినటువంటి ప్రతిపాదన సీఎం పరిశీలనకు వెళ్లనుంది. ఆయన ఆమోదముద్ర వేస్తే వాటి భర్తీకి నోటిఫికేషన్ విడుదలవుతుంది. ఆ భర్తీ ప్రక్రియలో డ్రైవర్ కమ్ కండక్టర్ పేరుతో పోస్టులను భర్తీ చేస్తే ఎలా ఉంటుందన్న విషయాన్ని ఆర్టీసీ పరిశీలిస్తోంది. ప్రస్తుతం ఆర్టీసీలో పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్ బస్సులు మినహా మిగతా వాటికి డ్రైవర్లే టికెట్లు జారీ చేస్తున్నారు. కొన్ని నాన్ స్టాప్ సర్వీసుల్లో నిర్ధారిత పాయింట్ల వద్ద కండక్టర్లు బస్సు ఎక్కి టికెట్లు జారీ చేసి దిగిపోతూ ఉన్నారు. 2 డ్యూటీలు చేసేలా ఇక నుండి నియామకాలు తీసుకోనున్నటువంటి ఆర్టీసీ కండక్టర్ పోస్టులకు ఇక గుడ్ బై. భవిష్యత్తులో జీతాల భారాన్ని తగ్గించుకోవాలని ఆర్టీసీ చూస్తున్నటువంటి నేపథ్యంలో ప్రత్యేకంగా కండక్టర్ల రిక్రూట్మెంట్ అవసరం లేదన్న అభిప్రాయం కూడా ఉంది. మరొక వైపు డ్రైవర్ పోస్టులకు ఉన్నటువంటి కొరత కండక్టర్ పోస్టులకు లేదు. ఈ నేపథ్యంలో అసలు ఆ పోస్టు పేరే మార్చి 2 పనులు చేసే డ్యూటీగా అందుబాటులోకి తేవాలని ఆర్టీసీ భావిస్తోంది. ఏ బస్సులో ఏ డ్యూటీ అవసరమో ఆ డ్యూటీ చేసేలా వారికి శిక్షణ ఇవ్వాలని భావిస్తున్నట్లుగా మనం ఇక్కడ చూడవచ్చు. ఇక నెక్స్ట్ చూద్దాము. టీచర్ ఉద్యోగాలకి సంబంధించినటువంటి అప్డేట్. బడికి డుమ్మా కుదరదిక. టీచర్లకు ఫేషియల్ రికగ్నిషన్ అటెండెన్స్ కొత్త విద్యా సంవత్సరం నుంచి అమలు. యాప్లో టీచర్ల రిజిస్ట్రేషన్ ప్రారంభం. వివరాలు చూస్తే బడులకు గైర్హాజరవుతున్నటువంటి టీచర్లను గాడిన పెట్టేందుకు పాఠశాల విద్యాశాఖ సరికొత్త అస్త్రాన్ని సంధిస్తుంది. టీచర్లకు ఫేషియల్ రికగ్నిషన్ అటెండెన్స్ను అమలు చేయనుంది. కొత్త విద్యా సంవత్సరం నుంచి ఈ హాజరు విధానాన్ని ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా ఎఫ్ఆర్ఎస్ యాప్లో టీచర్ రిజిస్ట్రేషన్ ఆప్షన్ ఇచ్చారు. జూన్ 12న రాష్ట్రంలోని బడులు పునఃప్రారంభం కానున్నాయి. ఈలోపు యాప్ ద్వారా రిజిస్ట్రేషన్ను ముగించి మొదటి రోజు నుంచే ఫేషియల్ రికగ్నిషన్ హాజరు విధానాన్ని అమలు చేయనుంది. స్మార్ట్ ఫోన్, ట్యాబ్లలో యాప్ను ఇన్స్టాల్ చేసి కెమెరా ఆధారంగా స్కాన్ చేయగానే హాజరు నమోదు చేయడం దీని ప్రత్యేకత. గతంలో టీచర్లకు నిరుడు 19,200 ట్యాబ్లను పంపిణీ చేశారు. ఇటీవలే 4G జియో సిమ్ కార్డులను కూడా అందజేశారు. ఆయా సిమ్ కార్డులను ట్యాబ్లలో యాక్టివేట్ చేయాలని ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది. సంతకాలు పెట్టడం ఇక నుండి
కుదరదు. ఒక విద్యార్థి 1-2 రోజులు బడికి రాకపోతే నేను ఎందుకు రాలేదని అడిగే రోజులివి. కానీ ఇలా అడగాల్సిన కొంతమంది టీచర్లు ఇష్టానుసారంగా విధులకు డుమ్మా కొడుతున్నారు. నిరుడు జగిత్యాల జిల్లాలో ఓ టీచర్ ఏకంగా 20 ఏళ్ల పాటు విధులకు డుమ్మా కొట్టిన ఘటనటువంటి వెలుగు చూసింది. ఇక 2021లో 153 మంది టీచర్లు ఏడాది నుంచి 8 ఏళ్లు పత్తా లేకుండా పోయినట్లుగా తెలిసింది. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఈ విధానాన్ని అమల్లోకి తెచ్చినట్లుగా మనం ఇక్కడ చూడవచ్చు. ఆయా ముఖ చిత్రాల ఆధారంగా ఆ రోజు ఎంతమంది హాజరయ్యారో, ఎంతమంది గైరు హాజరయ్యారో అప్పటికప్పుడే తేల్చేస్తుంది ఈ విధానము. ఇది జియోగ్రాఫికల్ లొకేషన్ కూడా గ్రహిస్తుంది. టీచర్లను ఎప్పటికప్పుడు అప్రమత్తమైతే చేస్తుంది. ఇక నెక్స్ట్ చూద్దాము. బి.ఫార్మసీ బి.పి.ఈ.డి పరీక్ష ఫలితాలు విడుదల. శాతవాహన విశ్వవిద్యాలయం పరిధిలో నిర్వహించినటువంటి బి.ఫార్మసీ ప్రథమ, ద్వితీయ, 7, 8వ సెమిస్టర్ పరీక్ష ఫలితాలు విడుదల చేసినట్లు ఎస్యు పరీక్షల నియంత్రణాధికారి డాక్టర్ శ్రీరంగ ప్రసాద్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. బి.ఈ.డి ప్రథమ, తృతీయ సెమిస్టర్ పరీక్ష ఫలితాలు కూడా విడుదల చేశామని పేర్కొన్నారు. ఫలితాలు వెబ్సైట్ www.శాతవాహన.ac.inలో అందుబాటులో ఉన్నాయన్నారు. ఇక నెక్స్ట్ చూద్దాము. డిఎంఆర్ఎల్లో 127 ఖాళీలు. డిఫెన్స్ మెటలర్జికల్ రీసెర్చ్ ల్యాబొరేటరీ డిఎంఆర్ఎల్లో హైదరాబాద్లోని డిఎంఆర్ఎల్లో 127 ఐటీఐ అప్రెంటిస్ల భర్తీకి దరఖాస్తులను అయితే కోరుతోంది. ట్రేడ్లు ఫిట్టరు, టర్నరు, మెషినిస్టు, వెల్డరు, ఎలక్ట్రీషియను, ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ ఆపరేటరు అండ్ ప్రోగ్రామింగ్ అసిస్టెంటు, కార్పెంటరు, బుక్ బైండరు తదితర పోస్టులు అయితే ఉన్నాయి. అర్హత సంబంధిత ట్రేడ్లో ఐటీఐ ఉత్తీర్ణత. ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ 31/1/2024. పూర్తి వివరాలకు వెబ్సైట్ వచ్చేసి www.drdo.gov.in వెబ్సైట్ని మీరు విజిట్ చేయవచ్చు. ఇక నెక్స్ట్ చూద్దాము. నేటి నుంచి ఎప్సెట్ పరీక్షలు. ఇంజనీరింగ్, ఫార్మసీ, అగ్రికల్చర్, బీఎస్సీ నర్సింగ్ కోర్సులో ప్రవేశాలకు నిర్వహించేటువంటి టీఎస్ ఎప్సెట్ పరీక్షలు మంగళవారం నుంచి ప్రారంభం కానున్నాయి. మంగళ, బుధవారాల్లో అగ్రికల్చర్, ఫార్మసీ విభాగాలకు, గురు, శుక్ర, శనివారాల్లో ఇంజనీరింగ్ పరీక్షలు జరగనున్నాయి. పరీక్షల నిర్వహణకు జేఎన్టీయూ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మొదటి సెషను, మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రము 6 గంటల వరకు రెండవ సెషన్ పరీక్షలు నిర్వహిస్తారు. ఇక నెక్స్ట్ చూద్దాము. టీఎస్ సెట్ పరీక్షలు వాయిదా వేయాలి. గ్రూప్స్, టెట్, డిఎస్సి పరీక్షలు వరుసగా ఉండటంతో టీఎస్ సెట్ పరీక్షలు వాయిదా వేయాలని తెలంగాణ స్టూడెంట్స్ పొలిటికల్ జేఏసీ డిమాండ్ చేసింది. ఈ మేరకు సెట్ చైర్మన్ నరేష్ రెడ్డికి వినతి పత్రం ఇవ్వగా సానుకూలంగా స్పందించారని జేఏసీ చైర్మన్ నరసింహ పేర్కొన్నారు. నెక్స్ట్ చూద్దాం. డిసెంబర్ 1న క్లాట్ ఎగ్జామ్. జాతీయ స్థాయి లా వర్సిటీలో ప్రవేశాలకు నిర్వహించే కామన్ లా అడ్మిషన్ పరీక్షను డిసెంబర్ 1న నిర్వహించాలని నేషనల్ లా యూనివర్సిటీ కన్సార్షియం గవర్నింగ్ బాడీ నిర్ణయించింది. క్లాట్ స్కోర్ ఆధారంగా 22 నేషనల్ లా వర్సిటీల్లో 5 ఏళ్ల ఇంటిగ్రేటెడ్ ఎల్ఎల్బి, ఎల్ఎల్ఎం కోర్సులో ప్రవేశాలను కల్పిస్తారు. ఇక నెక్స్ట్. పీఆర్సీలో భాషా పండితులకు న్యాయం చేయాలి. భాషా పండితులకు న్యాయం చేయాలని, సమాన పనికి సమాన వేతనం అందించాలని రాష్ట్రీయ ఉపాధ్యాయ పండిత పరిషత్ పీఆర్సీ కమిటీని కోరింది. సంఘం ప్రతినిధులు సోమవారం బీఆర్కే భవన్లోని పీఆర్సీ కమిటీతో భేటీ అయ్యారు. భాషా పండితులకు స్కూల్ అసిస్టెంట్ వేతనం చెల్లించాలని సంఘం నేతలు కోరారు. ఇక నెక్స్ట్ చూద్దాం. జేఈ అడ్వాన్స్డ్కు దరఖాస్తుకు నేడే ఆఖరు. జేఈ అడ్వాన్స్డ్ దరఖాస్తుల స్వీకరణ గడువు మంగళవారం ముగియనుంది. రాత్రి 8:30 గంటల వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఫీజు చెల్లింపు గడువు సాయంత్రము 5 గంటల వరకు ముగుస్తుంది. ఇక నెక్స్ట్ చూద్దాము. న్యాయాధికారుల రిక్రూట్మెంట్లో గడువుకు కట్టుబడరేం? వివరాలు చూస్తే రాష్ట్రాల తీరుపై సుప్రీంకోర్టు ఆగ్రహము. న్యాయాధికారుల నియామకాలకు కాల వ్యవధిని నిర్దేశించిన రాష్ట్రాలు కట్టుబడటం లేదని సుప్రీంకోర్టు సోమవారం ఆక్షేపించింది. మొత్తము 25 రాష్ట్రాలకు గాను 9 రాష్ట్రాలు మాత్రమే గడువులోగా సివిల్ జడ్జీల నియామక ప్రక్రియను పూర్తి చేశాయని పేర్కొంది. జిల్లా సబార్డినేట్ కోర్టుల్లో ఖాళీల భర్తీకి సర్వోన్నత న్యాయస్థానము ఒక కాల వ్యవధిని నిర్దేశించింది. దీని ప్రకారము ఈ ప్రక్రియ మార్చి
మార్చి 31న ప్రారంభమై అదే ఏడాది అక్టోబర్ 31న ముగిసిపోవాలి. అయితే కొన్ని హైకోర్టుల విజ్ఞప్తి మేరకు ఈ షెడ్యూల్ను కొద్దిగా మార్చారు. నిర్దేశిత గడువుకు అనుగుణంగా రిక్రూట్మెంట్ ప్రక్రియ జరగాలి. ఏదైనా ప్రత్యేక అనివార్య పరిస్థితులు ఎదురైనప్పుడు సంబంధీకులందరికీ సకాలంలో తెలియజేయాలి అని జస్టిస్ హృషికేశ్ రాయ్, జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రాలతో కూడిన ధర్మాసనము పేర్కొన్నట్లుగా మనం ఇక్కడ చూడవచ్చు. ఇక నెక్స్ట్ చూద్దాము. ఇక ఆస్ట్రేలియా వీసాకు టోఫెల్ స్కోరు ఈటీఎస్ ప్రకటన వివరాలు చూస్తే ఆస్ట్రేలియా వీసాకు సంబంధించి టోఫెల్ స్కోరు ఇకపై చెల్లుబాటు అవుతుందని ఆ పరీక్ష నిర్వహించేటువంటి ఎడ్యుకేషనల్ టెస్టింగ్ సర్వీసు సోమవారం ప్రకటించింది. గత ఏడాది జూలైలో ఆస్ట్రేలియా హోం వ్యవహారాల విభాగము టోఫెల్పై సమీక్షించి ఇకపై ఈ స్కోర్లను ఆమోదించబోమని ప్రకటించింది. ఈ నేపథ్యంలో టోఫెల్ను నిర్వహించేటువంటి ప్రిన్స్టన్ కేంద్రంగా పనిచేసే ఈటీఎస్ సంస్థ స్పందించింది. మే 5, 2024 నుంచి నిర్వహించేటువంటి పరీక్షల్లో సాధించినటువంటి స్కోర్ను ఆస్ట్రేలియా వీసా అవసరాల నిమిత్తము పరిగణలోనికి తీసుకుంటారంది. డిహెచ్ఏ గతేడాది చేపట్టిన సమీక్ష ప్రక్రియను అనుసరించి టోఫెల్ ఐబీటీలో మార్పులు చేశామంటూ మనకి ఇక్కడ తెలపడం అయితే చూడవచ్చు. ఇక ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ అయితే చూద్దాము. చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఉన్నాయి, చివరి వరకు చూడండి. వివరాలు చూద్దాము. న్యూమోనియా నిర్ధారణకు వైర్లెస్ డిటెక్టర్ IIIT హైదరాబాద్ పరిశోధక బృందము ఆవిష్కరణ. వివరాలు చూస్తే చిన్నపిల్లల్లో శ్వాసకోశ వ్యాధులు న్యూమోనియాను నిర్ధారించేందుకు IIIT హైదరాబాద్లోని ఐసీ వైబ్స్ పరిశోధన ప్రయోగశాల వైర్లెస్ డిటెక్టర్ను ఆవిష్కరించింది. ప్రయోగశాలలో సెమీ కండక్టర్లు, చిప్లు, సమీకృత సర్క్యూట్లను అభివృద్ధి చేస్తున్నామని ఐసీ వైబ్స్ ప్రయోగశాల వ్యవస్థాపకులు ప్రొఫెసర్ అభిషేక్ శ్రీవాస్తవ సోమవారం తెలిపారు. కొన్నేళ్ల నుంచి పరిశోధనలు చేస్తున్నామని, చిప్ల రూపకల్పనకు ముందు సాఫ్ట్వేర్ సాయంతో ప్రయోగాలు నిర్వహిస్తున్నామని వివరించారు. సెమీ కండక్టర్లు, చిప్ల వినియోగం పెరుగుతున్న దృష్ట్యా రోగ నిర్ధారణకు వీటిని ఉపయోగించడంతో రోగులను స్పర్శించకుండానే వ్యాధి తీవ్రతను తెలుసుకునేందుకు వీలవుతుందని చెప్పడం అయితే చూడవచ్చు. నెక్స్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అయితే చూద్దాము. నేడు రోదసీలోకి సునీత విలియమ్స్ మూడోసారి యాత్ర చేపడుతున్నటువంటి భారత సంతతి వ్యోమగామి. వివరాలు చూస్తే భారత సంతతికి చెందినటువంటి అమెరికన్ వ్యోమగామి సునీత విలియమ్స్ మూడోసారి రోదసీ యాత్రకు సిద్ధమయ్యారు. బోయింగ్ సంస్థకు చెందినటువంటి స్టార్ లైనర్ వ్యోమనౌకలో అంతరిక్షయానం చేరున్నారు. భారత కాలమానం ప్రకారం మంగళవారం ఉదయం 8 గంటలకు ఫ్లోరిడాలోని కేప్ కెన్రావెల్ నుంచి ఈ వ్యోమనౌక నింగిలోకి దూసుకెళ్లనుంది. ఇందులో సునీత మిషన్ పైలట్గా వ్యవహరిస్తారు. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో వారం పాటు వీరు బస చేస్తారు. స్టార్ లైనర్ అభివృద్ధిలో అనేక ఇబ్బందులు తలెత్తడం వల్ల ఈ ప్రాజెక్టులో చాలా సంవత్సరాలు జాప్యం జరిగినట్లుగా మనం ఇక్కడ చూడవచ్చు. ఈ యాత్ర విజయవంతమైతే ఐఎస్ఎస్కు వ్యోమగాములను చేరవేసే రెండో వ్యోమనౌక అమెరికాకు అందుబాటులోకి వచ్చినట్లు అవుతుంది. ప్రస్తుతము స్పేస్ ఎక్స్ వ్యోమనౌక ఈ సేవలు అందిస్తోంది. స్టార్ లైనర్తో మానవ సహిత యాత్ర నిర్వహించడం ఇదే మొదటిసారి. వెంట గణనాథుడి విగ్రహము. తాజా అంతరిక్ష యాత్ర గురించి సునీత ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, గణేశుడు నా అదృష్ట దైవము, అందువల్ల గణనాథుడిని విగ్రహాన్ని వెంట తీసుకువెళ్తాను అంటే ఇక్కడ చెప్పడం అయితే మనము చూడవచ్చు. ఇక నెక్స్ట్ చూద్దాము. అణ్వాయుధ విన్యాసాలకు సిద్ధమైనటువంటి రష్యా. ఉక్రెయిన్ సమీపంలో అణ్వాయుధాల విన్యాసాలు మొదలుపెట్టాలని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తన సైన్యాన్ని ఆదేశించారు. ఈ క్రమంలో విన్యాసాల్లో భాగంగా సన్నద్ధత కోసము పలు చర్యలు తీసుకుంటాము, వ్యూహాత్మక అణ్వాయుధాలను వినియోగిస్తాము అని రష్యా రక్షణ శాఖ వెల్లడించింది. మరికొన్ని రోజుల్లోనే వీటి కసరత్తు మొదలవుతుందని తెలిపింది. ఉక్రెయిన్పై రష్యా యుద్ధంలో తాము మరింత జోక్యం చేసుకునే అవకాశం ఉందంటూ పాశ్చాత్య దేశాల సీనియర్ అధికారులు చేస్తున్న రెచ్చగొట్టే ప్రకటనలు, బెదిరింపుల నేపథ్యంలో తమ ప్రాంతీయ సమగ్రతను కాపాడుకునేందుకే ఈ చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొంది. ఇక నెక్స్ట్ చూద్దాము. GSTAT
తొలి అధ్యక్షుడిగా మిశ్రా. వివరాలు చూస్తే జీఎస్టీ అప్పీలేట్ ట్రైబ్యునల్కు తొలి అధ్యక్షుడిగా జస్టిస్ సంజయ్ కుమార్ మిశ్రాతో సోమవారం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రమాణ స్వీకారం చేయించారు. జీఎస్టీ సంబంధిత వివాదాల పరిష్కారంలో కీలకంగా వ్యవహరించనున్నటువంటి జీఎస్టీఏటీ కార్యకలాపాలు ప్రారంభమైనట్లే లెక్క. మిశ్రా ఇంతకు మునుపు జార్ఖండ్ హైకోర్టుకు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేశారు. ఈయన్ను జీఎస్టీఏటీ అధ్యక్షుడిగా భారత ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని అన్వేషణ ఎంపిక కమిటీ ఎంపిక చేసింది. జీఎస్టీ ట్రైబ్యునల్ ఇచ్చిన ఆదేశాలను సవాల్ చేస్తూ దాఖలయ్యేటువంటి అప్పీళ్లను విచారించేందుకు జీఎస్టీఏటీ ఏర్పాటైంది. ఇక నెక్స్ట్ చూద్దాము. ఏపీ డీజీపీగా హరీష్ కుమార్ గుప్తా, అనంతపురం డీఐజీ అమ్మిరెడ్డి బదిలీ. కేంద్ర ఎన్నికల సంఘము ఉత్తర్వులు. వివరాలు చూస్తే ఆంధ్రప్రదేశ్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ డీజీపీగా హరీష్ కుమార్ గుప్తా సోమవారము మంగళగిరిలోని డీజీపీ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. అంతకుముందు 1992వ బ్యాచ్కు చెందినటువంటి ఐపీఎస్ అధికారి హరీష్ కుమార్ గుప్తాను ఏపీ డీజీపీగా నియమిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటి వరకు డీజీపీగా ఉన్న కేవీ రాజేంద్రనాథ్ రెడ్డిని బదిలీ చేస్తూ ఈసీ ఆదివారం ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. కొత్త డీజీపీ నియామకం కోసం 3 డీజీ ర్యాంకు కలిగినటువంటి అధికారుల పేర్లను సూచించాల్సిందిగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఎన్నికల సంఘము కోరింది. ఇక నెక్స్ట్ చూద్దాము. స్పోర్ట్స్కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఉన్నాయి, చివరి వరకు చూడండి. టీమిండియా T20 ప్రపంచ కప్ జెర్సీ ఇదే. వీడియోలో క్లిప్ చూస్తున్నారు కదా మీరు, ఇదే T20 ప్రపంచ కప్ కోసము టీమిండియా అధికారిక T20 జెర్సీని బీసీసీఐ సోమవారం ఆవిష్కరించింది. జెర్సీ నీలము నారింజ రంగుల్లో ఉంది. టోర్నీ జూన్ 2న ఆరంభం కానుంది. ఇక నెక్స్ట్ చూద్దాం. ప్రపంచ నంబర్ 1, 2కు మనికా షాక్. వివరాలు చూస్తే సౌదీ స్మాష్ టేబుల్ టెన్నిస్ టోర్నమెంట్లో భారత స్టార్ మనికా బత్రా సంచలనము విజయము సాధించింది. సోమవారము మహిళల సింగిల్స్ రెండో రౌండ్లో మనికా 6-11, 11-5, 11-7, 12-10తో ప్రపంచ రెండో ర్యాంకర్ వాంగ్ మన్యాకు షాక్ ఇచ్చి ప్రీ క్వార్టర్స్కు చేరింది. మరోవైపు ఆకుల శ్రీజ 7-11, 11-3, 11-9, 12-14తో జెనీ సహో చేతిలో ఓడింది. ఇక నెక్స్ట్ చూద్దాం. భారత్ పసిడి పాంచ్. ఆసియా అండర్-22 యూత్ బాక్సింగ్ ఛాంపియన్షిప్లో భారత బాక్సర్లు 5 స్వర్ణాలు సాధించారు. ఆర్యను, యశ్వర్ధను, లక్ష్మి, నిషా ఫైనల్లో విజయాలు నమోదు చేశారు ఆయా కేజీల విభాగాల్లో. ఇక నెక్స్ట్ చూద్దాం. 43 ఏళ్ల వయసులో పొట్టి కప్పులో అత్యంత పెద్ద వయసులో T20 ప్రపంచ కప్లో ఆడినటువంటి ఆటగాడిగా ఉగాండా ఆఫ్ స్పిన్నర్ ఫ్రాంక్ సుబుగా రికార్డు సృష్టించనున్నాడు. టోర్నీ కోసం సోమవారం ఉగాండా క్రికెట్ సంఘం ప్రకటించినటువంటి 15 మంది సభ్యుల జట్టులో 43 ఏళ్ల సుబుగాకు చోటు దక్కింది. బ్రయాన్ మసాబా ఆ జట్టుకు కెప్టెన్. ఆఫ్రికా క్వాలిఫైయర్స్ రీజనల్లో ఫైనల్లో 2వ స్థానంలో నిలవడం ద్వారా ఉగాండా ప్రపంచ కప్కు అర్హత సాధించింది. గ్రూప్ సిలో ఉన్నటువంటి ఉగాండా తన తొలి మ్యాచ్లో జూన్ 3న ఆఫ్ఘనిస్తాన్తో తలపడనుంది. ఉగాండా జట్టులో బ్రయాన్ మసాబా, రిజాత్ అలీషా, కెన్నెత్ వైశ్వా, దినేష్ నక్రాని, ఫ్రాంక్ సుబ్బుగా, రోనక్ పటేల్, రోజర్ ముకాసా, కోస్మా కెవ్యూటా, బిలాన్ హుసుపు తదితరాలు అయితే ఉన్నట్లుగా మనం ఇక్కడ చూడవచ్చు. ఇక నెక్స్ట్ చూద్దాము. లక్ష్య, జ్యోతిక, అదుర్స్. ప్రపంచ అథ్లెటిక్స్ రిలే పోటీలు ఒలింపిక్స్లో అర్హత సాధించడానికి భారత్కు ఇదే చివరి అవకాశము. తీవ్ర ఒత్తిడిలో బరిలో దిగింది మహిళల జట్టు. ఆరంభంలో పోటీ చూస్తే ఒలింపిక్స్కు అర్హత కష్టమే అనిపించింది. అయితే రెండో లెగ్లో బ్యాటన్ అందుకున్నటువంటి తెలుగమ్మాయి దండి జ్యోతికశ్రీ కథ మార్చేసింది. చిరుత వేగంతో పరిగెత్తి భారత్ను రేసులో నిలిపింది. జ్యోతిక అందించినటువంటి ఆధిక్యాన్ని ఊనమ్మ శుభ కొనసాగించడంతో రాణించడంతో 4x400 మీటర్ల రిలేలో భారత్ ద్వితీయ స్థానంతో రేసును పూర్తి చేసి
ఒలింపిక్స్కు బెర్త్ పట్టేసింది. పురుషుల విభాగాల్లోనూ భారత ఒలింపిక్స్కు అర్హత సాధించడము విశేషము. రిలేలో ఒలింపిక్స్కు భారత మహిళల బృందము పురుషుల రిలే జట్టు కూడా అర్హత సాధించింది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు నేను PDF లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. డౌన్లోడ్ చేసుకొని ఒకసారి చదివేయడానికి ట్రై చేయండి. ఇక నెక్స్ట్ చూద్దాము. ఆఫ్లైన్లోనూ ఈ రూపీ సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ ఆఫ్లైన్ పద్ధతిలోనూ బదిలీ చేసేలా పనిచేస్తున్నట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ శక్తికాంత దాస్ పేర్కొన్నారు. నెట్వర్క్ అనుసంధానం అవసరం లేకుండా నగదులాగే ఉపయోగించుకునేందుకు ఈ పద్ధతి వీలు కల్పిస్తుంది అన్నారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో CBDCకి ఆఫ్లైన్ ప్రోగ్రామబిలిటీ ఫీచర్లను దాస్ ప్రకటించిన విషయము తెలిసిందే. ప్రోగ్రామబిలిటీ ఫీచర్ వల్ల నిర్దిష్ట లేదా లక్షిత అవసరాలకు లావాదేవీలు జరపొచ్చని, పేదలున్న ప్రాంతాలు లేదా ఇంటర్నెట్ పరిమితంగా ఉన్న ప్రదేశాల్లో ఆఫ్లైన్ పద్ధతిలో లావాదేవీలు జరపొచ్చని సోమవారం ఇక్కడ జరిగినటువంటి BIS ఇన్నోవేషన్ సమ్మిట్లో ఆయన పేర్కొనడము మనము చూడవచ్చు. ఇక నెక్స్ట్ చూద్దాము. అన్ని కరోనా వైరస్లకు ఒకే వ్యాక్సిన్. వివరాలు చూస్తే కరోనా వైరస్ల నుంచి రక్షణ కల్పించే ఆల్ ఇన్ వన్ వ్యాక్సిన్ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. ప్రపంచవ్యాప్తంగా ప్రఖ్యాత యూనివర్సిటీలకు చెందినటువంటి పరిశోధకుల బృందం దీనిని అభివృద్ధి చేసింది. భవిష్యత్తులో పుట్టుకొచ్చే కొత్త కరోనా వైరస్లను సైతము ఈ టీకా ఎదుర్కొనగలదని వారు వెల్లడించారు. ప్రయాక్టివ్ వ్యాక్సినాలజీ అనే కొత్త విధానం ద్వారా సైంటిస్టులు ఈ టీకాను అభివృద్ధి చేశారు. ఎలుకలపై జరిపిన ప్రయోగాల్లో మంచి ఫలితాలు వచ్చినట్టు వారు తెలిపారు. COVID-19 కలుగజేసే SARS-CoV-2తో పాటు ప్రస్తుతం గబ్బిలాల్లో వ్యాప్తి చెందుతున్నటువంటి కరోనా వైరస్లలోని నిర్దిష్ట ప్రాంతాల్ని రోగనిరోధక శక్తి గుర్తించగలిగేలా ఈ కొత్త వ్యాక్సిన్ పనిచేస్తుందంటూ మనకి ఇక్కడ తెలిపారు. ఇక నెక్స్ట్ చూద్దాము. అత్యంత వేడి సంవత్సరము 2024. చరిత్రలోనే తొలి 5 స్థానాల్లో ఒకటి. సూపర్ ఎల్నినోతో తీవ్ర ఉష్ణోగ్రతలు, ముందస్తు ఋతుపవన జల్లుల జాడే లేదు, ఎన్నికలపై ఎండల ప్రభావం, క్లైమేట్ ట్రెండ్స్ నివేదిక వెల్లడి. వివరాలు చూస్తే ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్నటువంటి ఉష్ణోగ్రతలతో 2024 చరిత్రలోనే తొలి 5 అత్యంత తీవ్ర ఉష్ణోగ్రత సంవత్సరాల్లో ఒకటిగా నిలుస్తున్నట్లు క్లైమేట్ ట్రెండ్స్ సంస్థ ఆందోళన వ్యక్తం చేసింది. ముందస్తు ఋతుపవనాల జల్లులు, ఉరుములతో కూడిన వర్షాలు లేకపోవడంతో ఏప్రిల్ నెలలో భారత దక్షిణ ద్వీపకల్పంలో 1901 తర్వాత 5వ అత్యంత తక్కువ వర్షపాతం నమోదైందని వెల్లడించింది. సూపర్ ఎల్నినో ప్రభావంతో 2023 జూన్ నుంచి 10 నెలలుగా ప్రతి నెల రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని, 11వ మాసం అత్యంత వేడి నెలగా రికార్డులకు ఎక్కిందని తెలిపింది. ఇక నెక్స్ట్ చూద్దాం. హైదరాబాద్లో అర్బన్ హీట్ ఐలాండ్స్ 7 ప్రాంతాల్లో గుర్తించినటువంటి పరిశోధకులు. చెట్ల నరికివేత, పొల్యూషన్ ప్రధాన కారణము. తెలంగాణలో గత కొన్ని రోజులుగా బాణుడు ఉగ్రరూపాన్ని ప్రదర్శిస్తుండడంతో ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ నెల తొలి వారంలోనే 46 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. హైదరాబాద్ అర్బన్ ల్యాబ్స్ అనే స్వచ్ఛంద సంస్థ జరిపినటువంటి పరిశోధనలో ఇవి బయటపడ్డాయి. ఈ సంస్థకు చెందినటువంటి పరిశోధకులు శబరినాథ్, మేఘన ఈ ఏడాది మార్చిలో నమోదైనటువంటి ఉష్ణోగ్రతలను లెక్కించి హీట్ ఇండెక్స్ను రూపొందించారు. ల్యాండ్ సర్ఫేస్ టెంపరేచర్లను లెక్కించడం ద్వారా అర్బన్ హీట్ ఐలాండ్స్ను గుర్తించారు. ల్యాండ్ శాటిలైట్ డేటా ఆధారంగా ఉష్ణోగ్రతలను లెక్కించి వేడిమి అధికంగా ఉన్న 7 ప్రాంతాలను గూగుల్ ఎర్త్ ఇంజిన్ ద్వారా మార్క్ చేశారు. మైలార్ దేవుపల్లి, బిఎన్ రెడ్డి నగర్, మన్సూరాబాద్, పటాన్చెరు, బండ్లగూడ, గచ్చిబౌలి, హయత్ నగర్ ప్రాంతాలు హీట్ ఐలాండ్స్గా మారినట్టు గుర్తించారు. ఇక నెక్స్ట్ చూద్దాము.
ఏఐ అల్లకల్లోలము, ఉద్యోగ కోతలకు టాప్ 10 కారణాలు, పెద్ద ఎత్తున ఊడిపోతున్నటువంటి ఉద్యోగాలు, భారీగా లేఆఫ్లు ప్రకటిస్తున్నటువంటి కంపెనీలు, ప్రపంచవ్యాప్తంగా నిపుణుల ఆందోళన, ముంచుకొస్తున్నటువంటి సంక్షోభము ముప్పు, పెరుగుట విరుగుట కొరకే అన్నట్టు మనిషి సాధిస్తున్నటువంటి అద్భుతాలు చివరకు మానవాళి మనుగడకే ముప్పు తెచ్చిపెడుతున్నాయి. కృత్రిమ మేధస్సు ఇందుకో ప్రత్యక్ష ఉదాహరణ. అవును, ఐటీ టెక్నాలజీ ఇండస్ట్రీలో ఇప్పుడు ఏఐ దెబ్బకు పెద్ద ఎత్తున ఉద్యోగాలు ఊడిపోతున్నాయి. ఇతర పరిశ్రమల్లోనూ ఏఐ ప్రకంపనలకు అవకాశాలు కనిపిస్తుండటము ప్రస్తుతము యావత్తు మానవ వనరులకు భయపెడుతున్నది. సాంకేతికత హద్దులు దాటితే ఎంతటి అనార్థాలకు దారితీస్తుందో కృత్రిమ మేధస్సు పరిజ్ఞానము చాటి చెప్తుంది. మనిషి సృష్టించినటువంటి విజ్ఞానము చివరకు ఆ మనుషుల పొట్టనే కొడుతుంది. మార్కెట్లో డిమాండ్ లేదని కొన్ని, మా ఆదాయం పడిపోయిందని ఇంకొన్ని, వ్యయ నియంత్రణ చర్యలు అంటూ మరికొన్ని కంపెనీలు ప్రస్తుతం ఉద్యోగుల్ని తొలగించేస్తున్నాయి. కారణం ఏదైనా ఈ మొత్తం దుస్థితికి మూల కారణం మాత్రము ఏఐ. నెక్స్ట్ చూద్దాం. అమెరికాలో భారతీయ విద్యార్థులకు దొరకని ఇంటర్న్షిప్లు. ఎన్నో ఆశలతో అమెరికాకు వెళ్ళిన భారతీయులకు నిరాశ ఎదురవుతుంది. అగ్రరాజ్యంలో కనీసం ఇంటర్న్షిప్ ఆఫర్లు కూడా దొరకడం లేదు. ఉన్నత విద్యను అభ్యసించి బడా కార్పొరేట్ కంపెనీల్లో కొలువును పట్టాలంటే ఈ ఇంటర్న్షిప్ చాలా చాలా ముఖ్యము. కానీ ఆర్థిక మందగమనం ప్రభావంతో కనీసము ఇంటర్న్షిప్లు కూడా భారతీయ విద్యార్థులకు దొరకడం లేదంటూ మనం ఇక్కడ చూడవచ్చు. ఇక నెక్స్ట్ ఈనాడులో ప్రతిభ న్యూస్ పేపర్లో టీఎస్పీఎస్సీ పోటీ పరీక్షలకు సంబంధించి జాగ్రఫీకి సంబంధించినటువంటి కృష్ణ నదికి సంబంధించి కవుల నది గోదావరి అంటూ మనకు మంచి థియరీ ఆర్టికల్ని అయితే పబ్లిష్ చేశారు. సో దీని ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ అయితే ఫ్రీగా పీడిఎఫ్ని డౌన్లోడ్ చేసుకొని డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, ఒకసారి చదివే ప్రయత్నం అయితే చేయండి. అలాగే కరెంట్ అఫైర్స్కి సంబంధించి బిట్స్ కూడా ఇవ్వడం జరిగింది. అండ్ నెక్స్ట్ టీఆర్టీ 2024లోని బయాలజీ సబ్జెక్ట్ సంబంధించి ఇంపార్టెంట్ బిట్ బ్యాంక్ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేశారు. సో ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ దీన్ని కూడా డౌన్లోడ్ చేసుకొని ఒకసారి ట్రై చేయండి. సో ఫ్రెండ్స్ చూసారు కదా, ఇది ఈ రోజుకి సంబంధించినటువంటి ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ అండ్ జాబ్ అప్డేట్స్. సో ఈ క్లాస్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇలాంటి డైలీ అప్డేట్స్ కోసము మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ నైస్ డే, బాయ్.